ఉక్రెయిన్ యుద్ధం చేస్తుంటే అమెరికాకి లాభం. ఎందుకంటే ఆ యుద్ధానికి కావాల్సినటువంటి ఆయుధాల్ని ఉక్రెయిన్‌కి సమకూర్చేటటువంటి బాధ్యత నాటో, యూరోపియన్ యూనియన్‌కి పెట్టింది. వాళ్ళందరూ వాళ్ళ పన్నుల్లో నుంచి వచ్చిన డబ్బుల్లో నుంచి 5-10% డబ్బులు తీసుకొచ్చి అమెరికాకి సంబంధించిన ఆయుధ కంపెనీలకు డబ్బులిచ్చి ఆయుధాలు తయారు చేయించి ఉక్రెయిన్‌కి ఇప్పించారు. అది. అంటే యుద్ధం పేరు చెప్పి ఆయుధాలు అమ్ముకుంది అమెరికా. ఇప్పుడు చైనా అదే పని చేస్తుంది. ఇరాన్ దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసుకుని చైనా, రష్యా ఇద్దరు కూడా ఆయుధాలు అమ్ముతున్నారు. చైనా తాజాగా 50 CM-302 సూపర్సోనిక్ యాంటీ షిప్ మిసైల్స్ పంపించిందట. ఇవి ఇప్పుడు ఇరాన్ లాంచ్ చేస్తానికి ప్రిపేర్డ్‌గా ఉంది. ఆల్రెడీ మొన్న 2 లాంచ్ చేసింది అన్నటువంటి వాదన వినబడుతోంది. యుఎస్ నేవీని దెబ్బతీయడానికి సముద్రం మధ్యలో యుద్ధంలో యుఎస్ నేవీని ఓడించాలంటే ఇది. ఎందుకంటే ఇరాన్ నేవీ బాగా నాశనమైంది. దాదాపుగా 64 షిప్పులు ధ్వంసమైనటువంటి పరిస్థితి. దాంతో ఇప్పుడు ఆ షిప్పుల్ని కాపాడుకునేందుకోసం ఈ ఎక్విప్‌మెంట్, ఎదురు దాడి చేయడానికి ఎక్విప్‌మెంట్ అనమాట. పాకిస్తాను, వెనుజులా ఇప్పటికే వాస్తవంగా వీళ్ళ దగ్గర ఆయుధాలు తీసుకుని నాశనమయ్యారు చైనా దగ్గర. మరి ఇప్పుడు అయినా కూడా తీసుకుంటున్నది ఇరాన్ తప్పని పరిస్థితుల్లో.